100% బయటకు వస్తాడని మాకు 100% నమ్మకం ఉందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కర్నూలు అండి, ఆదోని, కర్నూలు డిస్టిక్. ఇప్పుడు ఈ మీడియాలో వచ్చే ఒక న్యూస్ చూస్తున్నాము ప్రతిరోజు. బయట ఇంకా మా ఫ్యాన్స్ వాళ్ళకి కానీ మా అభిమానులకు కానీ ఇతర చూసే వాళ్ళకు కానీ నిజాలు అనేది ఏమనేది అతి తొందరలోనే మీ కళ్ళ ముందర కళ్ళు కట్టినట్లుగా అతి త్వరలోనే తెలుస్తాయి. విచారించే అధికారులు కూడా ఒక మంచి సందేశాన్ని మనకి ఇస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీడియా మిత్రులు కూడా మనకు సహకరించాలి. ఇప్పుడు వచ్చే వార్తలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూస్తున్నాం. మేము వ్యక్తిగతంగా మా అన్నగారు ఎలా ఉంటారంటే మనకు తెలుసది. ప్రతిసారి ఫోటోషూట్ పోయినప్పుడు కానీ లేకపోతే ఆడియో లాంచ్ అప్పుడు కానీ చాలా దగ్గర వ్యక్తితో ఉండే మనిషి, సెన్సిటివ్ పర్సన్. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా సెన్సిటివ్ పర్సన్. ఎప్పుడన్నా కానీ ఒక మీడియాతో వచ్చి మాట్లాడింది లేదు. ఎక్కువగా మీడియాకి దూరం ఉంటారు వాళ్ళు. ఎందుకంటే తను ఒక ఇండస్ట్రీలో కష్టపడి వచ్చిన వ్యక్తి ఎవరంటే మన అన్నగారని చెప్పుకుంటారు 10 మందికి. అది ఆదర్శం. అది ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి తను ఎదిగింది కాక పక్కన 10 మందికి కూడా ఎదిగినిచ్చే ఒక సూచనలు ఇస్తుంటారు ఆయన. అలాంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారంటే మాకు ఎంతో బాధాకరం ఇది. కానీ అతి తొందరలోనే కడిగిన ఆనిముత్యం లాగా వాళ్ళ మదర్ చెప్పినట్లు అతి తొందరలోనే ఈ విషయంలో నుంచి బయటకు వస్తారని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అయితే ప్రస్తుతానికి అయితే వీళ్ళైతే చెడు రవితేజకి ఎలాంటి చెడు అట్లా లేవు అని చెప్తున్నారు. కడిగి ఆనిముత్యం లాగానే ఈ డ్రగ్స్ కేసు నుంచి రవితేజ బయటపడతారని కూడా వాళ్ళు ఆశ వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఇప్పటిదాకైతే కెల్విన్ అదేవిధంగా హీరో మా అన్నయ్య ఇలాంటి తప్పు చేయడాన్ని మేము నమ్ముతున్నాం. మేము గట్టిగా చాలా, మేమేనే కాదు 2 రాష్ట్రాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరూ నమ్ముతున్నారు. అన్నయ్య అంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు ఒక అభిమానిగా చూడలేదు, ఒక సొంత మనిషిలాగా చూశారు మా అన్నయ్య, మా మాస్ మహారాజు రవితేజ అన్నయ్య. కానీ ఇప్పటికే విచారణ ఎదుర్కొనే వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? డ్రగ్స్ గురించి, ఇతర సినీ ప్రముఖుల గురించి. సినిమా అది అంత పెద్దగా మాట్లాడేది మాకు హక్కు లేదండి. అది విచారణ తెలుస్తుంది. విచారణ తెలిసిన తర్వాత ఎవరైనా తెలుస్తుంది. కానీ ఒక స్మాల్ సపోర్ట్ మనకి భరత్ రఘువే కాకుండా మేము తమ్ముళ్ళు ఉన్నాము, సపోర్ట్ ఇస్తామన్నట్టు మేము వచ్చామన్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కరీంనగర్ నుంచి వచ్చానండి. ఫస్ట్ అయితే రవితేజ గారి మీద ఎలాంటి ఆరోపణ రాగానే ఫస్ట్ మేము చాలా బాధపడ్డామండి. ఎందుకంటే వ్యక్తిగతంగా తను ఎలాంటి వాడనేది మాకు తెలుసు. మేము 15 సంవత్సరాల నుంచి అన్నతో ప్రతి ఆనందంలో మేము పాలు పంచుకుంటూ ఉన్నాం. అలాగే ఆనందంతో పాటు ఈరోజు మా అన్నయ్యకి బాధ కూడా తోడైంది. సో దానిలో కూడా మేము తోడుంటామని చెప్పడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. కరీంనగర్ నుంచి రావడం జరిగింది. మా అన్నయ్య వ్యక్తిగతంగా మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో కానీ, సక్సెస్ మీట్స్లో కానీ, సినిమా షూటింగ్లో కూడా. లాస్ట్ మంత్ మేము April 4th కూడా కలిసాం. లాస్ట్ టైం కలవడం అప్పుడు జరిగింది. ఆ రోజు కూడా మేము వ్యక్తిగతంగా మాతో ఎప్పుడు కూడా మేము వస్తే ఎందుకురా నా కోసం మీరు ఇలా డబ్బులు వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని తిరగడం, అమ్మ నాన్నలు చూసుకోండి అని ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాడు. ఇలా అతనికి కూడా ఇలా డబ్బులు ఖర్చు పెట్టి తన కోసం మేము రావడం కూడా ఇష్టం. అంటే తన కోసం రావడం అంటే తన కోసం మా టైం వృధా చేసుకొని రావడం ఇష్టం ఉండదు అన్నమాట. వ్యక్తిగతంగా అలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు జరగడం మాకు చాలా బాధాకరం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు అండి, ఆదోని, కర్నూలు డిస్టిక్. 700 కిలోమీటర్ వస్తుందండి ఇక్కడి నుంచి మన ఊరు. ఇప్పుడు ఈ నింద రావడానికి కారణం ఏమంటే ఇప్పుడు మనమంతా చూస్తున్నాము. మన ఫ్యాన్స్ వాళ్ళకి కానీ ఒకటి అన్నగారు ఎంత కష్టపడి ఈ స్థానంలో ఉన్నారో 15 ఏళ్ళ నుంచి. మేము కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే సీనియర్స్ మమ్మల్ని ఫాలో అవుతూ, అన్నని ఫాలో అవుతూ మన జూనియర్స్ కూడా ఉన్నారు. కానీ అన్న ఏ రోజు ఇలాంటి తప్పు చేయడని మా అభిప్రాయం. మనకు అది ఉంది, అది గట్టిగా మన నమ్మకం అది. కానీ రాబోయే రోజులు కూడా మనమే మంచివి. అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. మన భరత్ అన్న గారి మరణం తర్వాత కూడా ఇది జరిగింది. కానీ మేము ఏ రోజు కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ అన్నగారికి తోడు ఉంటామని మేము అనుకుంటుంటున్నాం. మీరెన్ని గంటలకు వచ్చారు ఇక్కడ? నేను మార్నింగ్ 6:30కి వచ్చానండి. మాట్లాడారా రవితేజ? లేదండి, మాట్లాడలేదు. దూరం మాత్రమే నిల్చున్నాం. ఎందుకంటే ఇలాంటి ఇబ్బందికరమైన సమయంలో తనని ఇబ్బంది పెట్టడం కూడా బాగుండేది కదండి. సో తను ఇక్కడ లోపలికి వెళ్ళి ఆనందంగా తిరిగి వస్తే మాకు అది సంతోషం అండి. ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడి తనని ఇబ్బంది పెట్టడం కూడా మాకు ఇష్టం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లోకల్. ఏమంటారు మీరు? మా అన్నయ్య బయటకు వస్తే సంతోషంగా మాకు అదే ఆనందం. మీరు డ్రగ్స్ గురించి ఏం మాట్లాడతారు? ఈ ఆరోపణల గురించి ఇంతవరకు రవితేజ పైన ఆరోపణలు వచ్చినప్పుడు అందరూ కూడా షాక్ గురయ్యారు. రవితేజ కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా భరత్, ఆయన సోదరుడు, అతను గతంలో డ్రగ్స్ తీసుకున్నాడు, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. పాపం వాళ్ళ కుటుంబంలో ఒక విషాదం, భరత్ చనిపోవటం అన్నది. అలాంటి విషాదం సమయంలో కూడా భరత్ తల్లి అంటే రవితేజ తల్లి కూడా చెప్పారు, మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల అతను బయట పెట్టామని. మీరు భరత్కి రవితేజకి ఉన్న సంబంధాల నేపథ్యంలో వాళ్ళు డ్రగ్స్ ఒకరికొకరు పంచుకునే ఉండొచ్చు కదా? డ్రగ్స్ తీసుకున్నారని బయట పెట్టారని చెప్పలేదండి. తను కొంచెం కరెక్ట్గా లేడని చెప్పేసి తనను ఫ్యామిలీ నుంచి దూరంగా పెట్టామని చెప్పింది. కానీ డ్రగ్స్ తీసుకుంటుందని బయట పెట్టినామని చెప్పేసి ఏ రోజు కూడా చెప్పలేదండి. అంటే అలవాట్లకు రవితేజ అలాంటి అలవాట్లు నచ్చాడు కాబట్టి
తమ్ముడిని దూరం పెట్టడం జరిగిందనే విషయం చెప్పారు, కానీ డ్రగ్స్ తీసుకుంటున్నారన్న విషయం మీద పక్కన పెట్టారని ఏ రోజు కూడా చెప్పలేదండి. ఓకే, ఇప్పుడు మీరేమనుకుంటారు? రవితేజకి సంబంధించి మీరు చాలా కాలం నుంచి ఆయన అభిమానులుగా ఉన్నారు. అతని వ్యక్తిత్వం ఎలాంటిది, లేకపోతే అతను డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా అన్నయ్య గురించి ఒక సింపుల్ మాట చెప్తా సార్. ఏంటంటే అభిమానులు ఎప్పుడు ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు నాతో ఫోటో ఎందుకురా, మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు, ఫస్ట్ మన ఇంట్లో మన అమ్మ నాన్నను చూసుకున్న తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే అనే మా అన్నయ్య మమ్మల్ని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా భావించాం. మా అన్నయ్య మీద ఇలాంటి ఆరోపణ రావడం మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాగే మా అన్నయ్య విచారణ పూర్తయిన తర్వాత సంతోషంగా బయటకు వస్తారని మేము కూడా సంతోషంగా ఉంటామని మేము భావిస్తున్నాం సార్. ఇప్పుడు రవితేజ విచారణకు సంబంధించి చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు మీరు. ఆ విచారణ చాలా క్లీన్ గా జరుగుతుంది. ఇక్కడ గత వారం రోజులుగా చూస్తున్నాం పూరి జగన్నాథ్ కానీ వీళ్ళంతా ఒక బ్యాంకాక్ బ్యాచ్ అని అంటారు. మరి పూరి జగన్నాథ్ కి ఇతను బాగా దగ్గర సన్నిహితుడు. మరి పూరి జగన్నాథ్ రవితేజకి డ్రగ్స్ ఇచ్చే ఉండే అవకాశం ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అది ముమ్మాటికి అబద్ధం అండి. ఉండొచ్చు, ఇప్పుడు వ్యక్తిగతంగా స్నేహితులు మంచి వాళ్ళు 100 మందిలో ఒకడు మంచివాడు ఉండొచ్చు, ఒకడు చెడిపోయాడు ఉండొచ్చు. వ్యక్తిగతంగా మేము దాంట్లో లేదనడం లేదు. ఇప్పుడు మనిషి బట్టి క్యారెక్టర్ బట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా సన్నిహితుల దగ్గర సంబంధం ఉంటే అది వ్యక్తిగతంగా చెడిపోదానికి చెడిపోం కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం రవితేజ కోసం ఆయన అభిమానులు చాలా మంది వచ్చారు. వాళ్ళు చెప్తున్న విషయాలు మనం చూసాం. రవితేజ మీద నింద వచ్చింది, అతను కడిగిన ముచ్చల్లో బయటకు రాబోతున్నాడు సిట్ కార్యాలయం నుంచి అభిమానులు అంటున్నారు. వరకు తెలియదు మాకు తెలిసి, ఎందుకంటే మేము ఒక అభిమానిగా మా మీద ఇంత కేర్ చేసుకునే మా అన్నయ్య అలాంటిది సొంత బ్రదర్ గురించి ఆలోచించలేదంటే మేము నమ్మం మేడం. ఆయన చెప్పాల్సిన జాగ్రత్తలు మా సార్ చెప్పారు, అది మాకు తెలిసినంత వరకు మేము ఖండిస్తున్నాం మేడం. అంటే ప్లస్ వాళ్ళ మదర్ కూడా ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చాయో తమ్ముళ్ళకి కానీ రవితేజకి కానీ ఇలాంటివి ఏవీ లేవని చెప్పి, అంటే రవితేజ పర్సనల్గా మీడియాతో ఎప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడలేదు. ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు నార్మల్లీ మీడియాతో, కానీ ఎవరితో అయినా 2-3 ముక్కల్లో ఆయన ఆన్సర్ అనేది చెప్పేస్తారు. కానీ వాళ్ళ మదర్ ఒక్కళ్ళే సమాధానం ఇచ్చారు, నా కొడుకు ఇలాంటి పనులు చేయరని మాత్రం. దాని మీద మీరేమంటారు? అమ్మగారు చెప్పారు మేడం. అలాగే ప్రతి డిస్టిక్ నుంచి కరీంనగర్, ఆదోని, మన కాకినాడ, వైజాగ్, మహబూబ్నగర్, కర్నూలు, ఆదోని ఇక్కడ నుంచి చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్క మనసులో కూడా ఉన్నది అన్నయ్య ఎలాంటి తప్పు చేయరు. నా పేరు చంద్రశేఖర్ అండి, మాది కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్ అండి. మాకు గత 15 సంవత్సరాల నుంచి మేము రవితేజ గారి అభిమానులం అండి. సార్ ఎటువంటి అలవాటు సార్కి ఉండవు. ఎందుకంటే తన సొంత తమ్ముడిని కూడా అలాంటి విషయాల్లోకి వస్తేనే దూరం చేసిన వ్యక్తి రవితేజ గారు. ఎందుకంటే అలాంటి విషయాల్లో చాలా దూరంగా ఉంటారు. ఎవరో ఏదో కల్పితాల వల్ల ఇలాంటి న్యూస్కి సార్ రావడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున కూడా సార్ ఇలాంటి విషయాల్లో రావడము మా ఫ్యాన్స్ అందరినీ కొంచెం ఏదో బాధాకర విషయానికి గురి చేస్తుంది అనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక నుంచి చాలామంది అభిమానులతో పాటు అందరం కలిసి ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ వేచి చూస్తున్నాము. ఎందుకంటే సార్ ఎటువంటి అలవాటు లేవు. సార్ వెళ్ళిన విచారణ పరంగా తర్వాత ఎటువంటి సమాచారం కూడా మాకు ఇంతవరకు తెలియలేదు. సార్ కూడా చాలా పర్ఫెక్ట్ అని మేము అనుకుంటున్నాము. అందులో కన్ఫామ్గా సార్ పర్ఫెక్ట్ అని బయటకు వస్తారని మేము వేచి చూస్తున్నాము. అంటే విచారణకు సంబంధించి డ్రగ్స్ కేసులో రవితేజకు సంబంధించిన తమ్ముళ్ల పేర్లు తెరపైకి వచ్చినాయి. ఇటువంటి నేపథ్యంలో మాస్ మహారాజాగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి రవితేజ ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవడం. సినీ పర్సన్ రవితేజ అండి. ఓకే, నేను బాలాపూర్ నుంచి వచ్చాను, రంగారెడ్డి డిస్టిక్. ఇలాంటి ఆరోపణలు వస్తాయని మేము ఎప్పుడు అనుకోలేదు మా అన్నయ్య మీద. సరే వచ్చింది, ఆరోపణ వచ్చింది, విచారణకు వచ్చాడు. విచారణ నుంచి మంచిగా క్లీన్ చిట్తో బయటకు వస్తాడని మేము అనుకుంటున్నాము. సిట్ చెప్తుంది ఇది డ్రగ్స్ అనేది ఒక ఇండస్ట్రీకి సంబంధించే కాదు, ఎడ్యుకేషన్లో కూడా మైనర్ వాళ్ళు తీసుకున్నటువంటి వార్తలు రావడం జరిగింది. మీరంతా కూడా చూసి ఉంటారు. సో దీన్ని అంతా కూడా కూకటి వేలుతో పెకిలించాలి అనేటువంటి ఉద్దేశంలో ఈ యొక్క ఇంట్రాగేషన్లు కొనసాగిస్తోంది. సో ఇలాంటి వ్యవహారంలో రవితేజకు నోటీస్ అందడము ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఏదో ఒక దాని మీద వచ్చి ఉంటుంది నోటీసు, కానీ నోటీస్ వచ్చినంత మాత్రాన ముద్దాయి అనలేము మనం. కంపల్సరీ క్లీన్ చిట్తోనే బయటకు వస్తాడు. నోటీసులు ఎవరికైతే సర్వ్ చేసిందో 12 మందికి, అందులో చాలా వరకు కూడా పూరి జగన్నాథ్తో అత్యంత దగ్గరగా పనిచేసినటువంటి వాళ్ళు, పూరి జగన్నాథ్ మంచి స్టేజ్లో ఉంచినటువంటి వాళ్ళంతా కూడా మనం చూడవచ్చు. సుబ్బారాజు కావచ్చు, నటి ముమైత్, చార్మి. సో వాళ్ళందరికీ కూడా ఒకసారిగా నోటీసులు సర్వ్ కావడం పట్ల చర్చనీయాంశంగా మారింది. దీనికోసమే ఈ వేరైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సిట్ దగ్గర కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలు కూడా ఉంటాయంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఫ్యాన్స్ తరఫు నుంచి? అలా అని కదన్నా, మీరు అన్నట్టు కరెక్టే. వాళ్ళ బ్యాచ్ అంటే వాళ్ళ త్రూ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ గురువు రామ్ గోపాల్ సార్ కూడా ఉన్నారు కదా, మరి ఆయన లేరే. ఇప్పుడు కృష్ణవంశీ కూడా ఉన్నారు, కృష్ణవంశీ సార్ ఉన్నారు, తేజ గారు ఉన్నారు, వేరే చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అంటే వాళ్ళ త్రూ నుంచి కూడా వచ్చినట్టే. ఇప్పుడు రవితేజ మా ఈడియట్ అనే ఇట్లు సుబ్రహ్మణ్యమే కాదు, ఫస్ట్ హిట్ వచ్చింది మాకు సింధూరం, లైఫ్ ఇచ్చింది ఆయన కూడా మాకు మా డైరెక్టర్ కదా. ఇప్పుడు ఆయనకు కూడా మా శిష్యుడే కదా మరి. అయితే ఇలా
ఇప్పుడు రవితేజ మీద పూర్తి నమ్మకం ఏంది మీరు విశ్వసిస్తున్నారు? ఏముందన్న, ఏం తప్పు లేకుండా బయటికి రావాలని మేము అనుకుంటున్నాం. అలాగే వస్తారని ఆశిస్తున్నాం అంతే. మొత్తంగా ఖచ్చితంగా మా బాస్ రవితేజ, మాస్ రవితేజ ఖచ్చితంగా క్లీన్ చీట్తో బయటికి వస్తారు. ఎలాంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చెక్ పడే సమయం ఆసనమైంది అంటూ కూడా అభిమాన సంఘాల వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. ఓట్ స్టూడియో. ఆయన బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. Thank you.